మీచంగ్ తుఫాన్ కారణంగా నిరాశ్రయులైన బాధితులను ఆదుకుని వారికి తక్షణ సాయం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు పంత నానాజీ డిమాండ్ చేశారు. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామం ఫిషర్మ్యాన్ కాలనీలో తుఫాను కారణంగా ముంపు బారిన పడ్డ బాధితులను జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు పంత నానాజీ పరామర్శించారు. జనసేన పార్టీ నాయకులు గంటా ప్రసాద్, గేదెల చిన్నారావు దగ్గరుండి ముంపు ప్రాంతాన్ని జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు పంత నానాజీకి చూపించారు. నీట మునిగిన ప్రాంతాన్ని సందర్శించి స్థానికులకు పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణం బాధితులను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తాటికాయల వీరబాబు, సిరంగు శ్రీనివాస్, సోదే ముసలయ్య, పుల్లా శ్రీరాములు, జీని శ్రీనివాస్, నందికల ఓబాబు, నాయుడు మున్నా, వల్లూరి రాజా, మణికంఠ, శాండీ, చిన్న తదితరులు పాల్గొన్నారు. ఇదే కార్యక్రమం ఇలాగే జరిగింది. అప్పుడు కూడా అధికార యంత్రాంగం వచ్చారు, ఇది చేస్తామన్నారు, అది చేస్తామన్నారు. కంపెనీ వాళ్ళు వచ్చారు, ఇది చేస్తామన్నారు, అది చేస్తామన్నారు. ఎమ్యూనరేషన్ కూడా సరిగ్గా ఇవ్వలేదు. నచ్చిన వాళ్ళకి ఇచ్చారు, నచ్చిన వాళ్ళకి ఇవ్వలేదు. ఈసారి ఎటువంటి ఏం జరగవు, చాలా పారదర్శకంగా జరుగుతుందని చెప్పి ఎంఆర్ఓ ఫోన్లో చెప్పడం జరిగింది. మరి వస్తారన్నారు, వచ్చి ఖచ్చితంగా చేస్తానన్నారు. సరే, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. కానీ మన తరపున మనం అందరం ముందు ఇమీడియట్గా ఇళ్లలోకి బావులు వెళ్ళిపోతున్నాయి. చిన్నపిల్లలు ఉన్నారు, చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ప్రతి సంవత్సరం ఇదే గొడవ కింద ఉంది కాబట్టి ఇప్పుడు మెషిన్ పురమాయిస్తున్నాం. ఆ తోరలు తీయించేసి మెషిన్ మా స్థానిక నాయకుడు ప్రసాద్ వీళ్ళందరూ కలిసి, చిన్నారావు అందరూ కలిసి కూర్చున్నప్పుడు మిషన్ అయిన తర్వాత తెచ్చిన తర్వాత అది తీసేద్దాం. తర్వాత 2-3 రోజుల తర్వాత పెద్దలు వేరండి మీది అప్పారావు వీరందరి యొక్క సమక్షంలో కూర్చుని దీనికి పర్మనెంట్గా సొల్యూషన్ ఏం చేస్తే బాగుంటుంది అన్న దాని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి చేద్దాం. ప్రభుత్వం చేయలేని పక్షంలో ఖచ్చితంగా జనసేన పార్టీ దగ్గరుండే ఆ కార్యక్రమం పూర్తి చేస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తుంది.